पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 बोलो स्वतंत्र भारत की जय। కొంచెం వెనకకుండండి. నేటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం తరఫున అంబేద్కర్ గారి స్టాచ్యూ వద్ద ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మాన్యశ్రీ ఎమ్మెల్సీ జీవన్న గారు, అదేవిధంగా మాన్యశ్రీ అట్టూరు లక్ష్మణ్ గారు, ప్రభుత్వ విప్ గారు, మరి మాజీ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్సు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ అందరూ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ మరి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నెహ్రూ కాలంకి వెళ్ళి మహాత్మా గాంధీ కాలంకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారత ప్రజల గురించి మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు చేపట్టి మరి ప్రజలందరి సంక్షేమం గురించి పాటుపడుతున్న పరంపరలో 10 సంవత్సరాలుగా మరి ఆటవిక పాలన చేసినటువంటి పార్టీని ప్రారదోలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా ప్రజల సంక్షేమమే
పరమధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ఎన్నో విధాలుగా ప్రజలందరికీ సంక్షేమం గురించి తపన పడుతూ అమలు చేస్తున్న మాట మనం అందరూ చూస్తున్నట్టువే. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం రాబోయే ఎన్నికల్లో మనం ప్రజల్లోకి తీసుకుపోయి మళ్ళీ స్థానిక సంస్థలు కానివ్వండి అన్ని ఎన్నికల్లో మనం మన కాంగ్రెస్ పార్టీ విజయానికి పాటుపడాలని కోరుతూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న జీవనన్న గారికి మరియు లక్ష్మణన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవం అంబేద్కర్ గారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికే ఒక మన భారతదేశం ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ఒక రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే తప్పకుండా అంబేద్కర్ని కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి జాడలో నడిచినట్టయితేనే ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు చేకూర్చాలని అంబేద్కర్ చట్టాన్ని చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారి బాటలు నడవాలి అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ బాటలు నడవాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేస్తే సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర భారతాన్ని ఇలా రాజ్యాంగ నిబద్ధతకు అనుగుణంగా ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఇవాళ మొత్తం ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం మరి పటిష్టతగా నిలదొక్కుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కుంటుందని చెప్పంటే అది ఆనాటి మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగమే ప్రధానం అని చెప్పక తప్పదు. ఇటువంటి భారతదేశంలో కొన్ని మతతత్వ శక్తులు ఏదైతుందో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి తలుస్తున్నటువంటి సందర్భంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఈ దేశ స్వాతంత్ర పోరాటం కూడా ప్రాణాలర్పించినటువంటి ఒక ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఐక్యత కొరకు అవసరమైతే తిరిగి ప్రాణాలు త్యాగం చేయడానికి కొరకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పట్టు తెలియజేసే విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారే కానీ రాజీవ్ గాంధీ గారే కానీ ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇవాళ భారతదేశం ఏదైతుందో కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పని వారు యావత్ భారతదేశంలో భారత్ చెవుడు యాత్ర చేపట్టడంతో పాటుగా వారు ఏదైతుందో వారు ఇచ్చిన ఏకైక నినాదం ఈరోజు మనకు జై బాపు స్వాతంత్ర పోరాట నాయకుడు మన మార్గదర్శకుడు పెట్టిన మహాత్మా గాంధీ గారైతే జై భీమ్ గల నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఒకవైపు అట్లాగే సంవిధాన్ బచానా రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రమే ఏదైతుందో ఈ నినాదాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వీళ్ళు నిజమైన కాంగ్రెస్ వాది ఎవరే కానివ్వండి చెప్పంటున్నా రాజ్యాంగం పట్ల గౌరవం చూపెట్టగలిగిన నాడు మాత్రమే మనం ఈ నిజమైనటువంటి భారతదేశ పౌరులము నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులము అనేటువంటి భావన వ్యక్తం చేయాలని చెప్పంటున్నాను. దయచేసి అందరం కూడా ఏదైతుందో కేవలం మాటలకే పరిమితం కాకుండా వీళ్ళు ఏ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలని మీరు భావిస్తున్నామో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం ముందు పోవాలని భావిస్తున్నామో ఆ రాజ్యాంగ పీఠికలు ఏదైతుందో మన ఒక గీతగా వీళ్ళ మహాభారతంలో గీత ఏ విధంగా మనం మార్గ నిర్దేశం చేస్తుందో వీళ్ళు ఈ ప్రజాస్వామ్య పటిష్టతకు రాజ్యాంగ మనకి ఏదైతుందో మార్గదర్శకంగా నిలుస్తుందో ఒక భావన వ్యక్తం చేస్తూ మరి ఇది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ధర్మపురి శాసనసభ్యులు మన జిల్లాకంతరికి నాయకత్వం వహిస్తూ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబడటంలో వారు మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నందుకు వారికి మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్. 76వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో దేశం కోసమే ఎంతోమంది మహనీయులు ప్రాణ త్యాగం చేసి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఘనంగా జాతీయ పతాకం గౌరవ శాసనసభ్యుల చేతుల మీద ఆవిష్కరించుకొని
ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులను స్మరించుకుంటూ వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి జైలు పాలై మన బ్రిటిష్ వారిని ఎదురుటి పోరాటం చేసినటువంటి మహోన్నతమైన నాయకులను మరవలేనిది వారి యొక్క పోరాటం అనే విషయాన్ని కూడా మనకు గుర్తు తెచ్చుకుంటూ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే రాజ్యాంగపరంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కు ఉండాలి, అందరికీ న్యాయం జరగాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క సాక్షిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పర్వదినాన ఏదైతే ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు 4 గ్యారంటీ పథకాలు తెలంగాణ ప్రజానీకానికి అందిస్తూ రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకానికి ప్రతి నియోజకవర్గంలో సుమారు ఒక నియోజకవర్గాల్లో ఒక మండలానికి పూర్తిగా ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం అంతా మనం ఇచ్చిన మాటలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద జీవన్ రెడ్డి గారి పక్షాన మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.